నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. ఫిబ్రవరి 18, 2025 మంగళవారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం కృష్ణపక్షం సూర్యోదయ సమయం ఉదయం 6 గంటల 44 నిమిషములకు, సూర్యాస్తమ సమయం సాయంత్రం 6 గంటల 15 నిమిషములకు. ఈ రోజు తిథి షష్ఠి ఉదయం 7 గంటల 33 నిమిషముల వరకు, నక్షత్రం చిత్తా నక్షత్రం ఉదయం 7 గంటల 30 నిమిషముల వరకు, తదుపరి స్వాతి నక్షత్ర ప్రవేశము. ఈరోజు వర్జం మధ్యాహ్నం 1 గంట 54 నిమిషముల నుంచి మధ్యాహ్నం 3 గంటల 42 నిమిషముల వరకు, దుర్ముహూర్త సమయం ఉదయం 9 గంటల 2 నిమిషాల నుంచి ఉదయం 9 గంటల 48 నిమిషముల వరకు, తిరిగి మరలా రాత్రి 11 గంటల 14 నిమిషముల నుంచి రాత్రి 12 గంటల 4 నిమిషముల వరకు, రాహుకాల సమయం మధ్యాహ్నం 3 గంటల 22 నిమిషముల నుంచి సాయంత్రం 4 గంటల 49 నిమిషముల వరకు, యమగండ కాలము ఉదయం 9 గంటల 37 నిమిషముల నుంచి ఉదయం 11 గంటల 3 నిమిషముల వరకు, బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 5 గంటల 8 నిమిషముల నుంచి తెల్లవారి 5 గంటల 56 నిమిషముల వరకు, అమృత ఘడియలు రాత్రి 1 గంట 4 నిమిషముల నుంచి రాత్రి 2 గంటల 52 నిమిషముల వరకు, అభిజిత్ ముహూర్తము మధ్యాహ్నం 12 గంటల 7 నిమిషముల నుంచి మధ్యాహ్నం 12 గంటల 53 నిమిషముల వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. 18 ఫిబ్రవరి 2025 నాటి మేషాది ద్వాదశ రాశుల వారికి దిన ఫలితాలతో పాటుగా గ్రహస్థితులు ఎలా ఉండబోతున్నాయి, ఆ గ్రహాలు ఏ ఏ రంగాల వాళ్ళకి ఎట్లాంటి ఫలితాలు ఇవ్వబోతోంది అనే అంశంలో ముందుగా గ్రహస్థితులను కనుక పరిశీలించినట్టయితే, రవి అంటే సూర్యుడు కుంభరాశిలోను, చంద్రుడు మేషరాశిలోను, కుజుడు అంటే అంగారకుడు మీనరాశిలోను, బుధుడు కుంభరాశిలోను, గురుడు బృహస్పతి మేషరాశిలోను, శుక్రుడు కుంభరాశిలోను, శని కుంభరాశిలోను, రాహువు మీనరాశిలోను, కేతువు కన్యారాశిలోను సంచరిస్తుండడం వలన, ఈ సంచారం వలన ఎవరెవరికి ఎట్లాంటి ఫలితాలు వస్తున్నాయి, మిశ్రమ ఫలితాలా లేదా అశుభ ఫలితాలా శుభ ఫలితాలా అనే అంశంలో ముందుగా చూసినట్టయితే, మేషరాశిలో ఉండే వారికి విద్యార్థులు తమ ప్రతిభను చాటుకునే దిశగాను వారి యొక్క గోల్స్ ను రీచ్ అయ్యే దిశగా వీళ్ళు ఉండబోతున్నారు. ఉద్యోగస్తులకు పై అధికారుల మద్దతు లభిస్తుంది. వ్యాపారస్తులకు లాభాలు కొంచెం పెరిగే స్థాయి కనబడుతోంది. వ్యవసాయదారులకు మంచి పంట దిగుబడి వచ్చి ధరలు విపరీతంగా పెరిగే అవకాశము, తద్వారా వారికి లాభాలు కలిగే అవకాశము వ్యవసాయదారులకు గోచరిస్తోంది. ఆరోగ్యం చూసినట్టయితే గ్యాస్ సమస్యలు, అలసట సమస్యలు వచ్చే విధంగా గోచరిస్తోంది. దానికి తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఆహారం పట్ల, మీ యొక్క వ్యవహార శైలి పట్ల కూడా జాగ్రత్తలు తీసుకున్నట్టయితే ఆరోగ్య సమస్యలను అధిగమించవచ్చు. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే శుభవార్తలు వింటారు, శుభకార్యాలు చేస్తారు. ఆగిపోయిన పనులు కానీ, పెండింగ్ లో ఉన్న పనులు కానీ ఈ రోజు తిరిగి మొదలుపెట్టే అవకాశము, అవి నిర్విఘ్నంగా సాగిపోయే అవకాశము ఈ రోజు గ్రహ ఫలితాల వల్ల కలగబోతోంది. అయితే ఐటీ రంగంలో ఉన్న వారికి కొత్త కొత్త టాస్కులు వస్తాయి. కొంతమందికి ఇది పరీక్షా సమయము అన్నట్టుగా ఉండబోతోంది. నిరుద్యోగులకు కూడా అవకాశాలు వచ్చే అవకాశము ఈ రోజు గోచరిస్తోంది. అయితే రాజకీయ రంగంలో ఉన్న వారికి ప్రజాదరణతో పాటుగా ప్రజల మద్దతుతో పాటు అధిష్టానం యొక్క మద్దతు కూడా వీరికి లభించి ఉత్తమ ఫలితాలు పొందడంతో పాటుగా కీలకమైన పదవులను వీరు తీసుకోబోతున్నారు. అయితే కళలు, సినిమా రంగంలో ఉన్న వారికి కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. డైరెక్టర్లకు, నిర్మాతలకు చేతి నిండా పని, సంచుల నిండా డబ్బులు అన్నట్టుగా విశేషమైన ఫలితాలు ఈ రోజు వీరు అందుకోబోతున్నారు. క్రీడాకారులకు పోటీలు విజయవంతమవుతాయి, కానీ వారి యొక్క దేహదారుఢ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి. హస్తకళల్లో ఉన్న వారికి ఆర్డర్లు పెరుగుతాయి. కాంట్రాక్టర్లకు, రియల్ ఎస్టేట్ రంగం వారికి, మార్కెటింగ్ రంగం వారికి కూడా విశేషమైన ఫలితాలు కనబడుతున్నాయి. బంగారం వ్యాపారాలు, ఇనుము, పత్తి వ్యాపారస్తులకు లాభాలు పెరిగి ఒకంత వ్యాపార విస్తరణకు అనుకూలంగా ఈ రోజు కనబడుతోంది. కాంట్రాక్టుదారులకు అంటే వారి యొక్క నియమిత కాల పరిమితికి దాటిపోయి, అంటే డెడ్ లైన్ అంటాం కదా, దానికి దాటిపోయి వీళ్ళకి కాంట్రాక్టుల్లో రావడం కానీ, టెండర్లు ఫెయిల్ అవ్వడం కానీ, ఇలాంటి పరిస్థితి కాంట్రాక్టుదారులకు గోచరిస్తోంది. దీనితో పాటుగా
లేబర్లు వీళ్ళని ఇబ్బంది పెట్టేటట్టుగాను, వీరి పనికి ఆటంకం కలిగేటట్టుగాను, తద్వారా వినియోగదారులలో అంటే బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ వారు గాని, లేదా కొత్త కొత్త ఆర్డర్‌లు తీసుకునే వాళ్ళు కానీ, ఇలాంటి దాంట్లో ఉన్న వాళ్ళకి ఒకింత అపకీర్తి రావడంతో పాటు వాళ్ళ పని జాప్యం జరిగి కాంట్రాక్ట్‌లు ఫెయిల్ అయ్యే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము మంగళవారం నాడు హనుమాన్ ఆలయ దర్శనం చేసుకుని 5 ప్రదక్షిణలు చేసి 5 అరటి పళ్ళను స్వామివారికి నివేదన చేసినట్టయితే మీ గ్రహ దోషాలు కావచ్చు, మీ యొక్క ఆటంకాలు, అడ్డంకులు కూడా తీరిపోయే పరిస్థితి గోచరిస్తోంది. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు ఏకాగ్రత అవసరము. మీ గోల్స్ పట్ల శ్రద్ధ తీసుకోండి. ఇతర వ్యాపకాలు మానుకొని మీరు ఏదైతే అనుకుంటారో దాన్ని సాధించే ధ్యేయంగా పెట్టుకున్నట్టయితేనే మీరు ముందుకు వెళ్ళే పరిస్థితి. లేదు అంటే కనుక మీ రంగంలో ఫెయిల్ అయ్యే పరిస్థితి, ఒకంత వెనకపడే పరిస్థితి గోచరిస్తోంది. విద్యార్థులు జాగ్రత్త వహించాలి. ఉద్యోగస్తులకు ప్రమోషన్ అవకాశాలు ఉన్నాయి, బదిలీలు ఉంటాయి. ఉద్యోగ మార్పులు, స్థాన మార్పులు, ఉద్యోగంలో కొంతమందికి విదేశాలు వెళ్ళే అవకాశం కూడా గోచరిస్తోంది. తదుపరి వ్యాపారస్తులకు పెట్టుబడులకు కానీ, వ్యాపార విస్తరణకు కానీ, కొత్త బ్రాంచీలు పెట్టుకోవడానికి కానీ, అనుబంధ సంస్థలు స్టార్ట్ చేసుకోవడానికి కానీ ఈ ఈ ఈ రోజు చాలా అత్యంత శుభదినము. మీరు వృధా చేసుకోకండి. వ్యవసాయదారులకు వాతావరణం అనుకూలంగా ఉంటుంది. కొన్ని పంటలు మాత్రము పశువుల వల్ల కావచ్చు, క్రిమికీటకాదుల వల్ల కావచ్చు 25% నష్టమయ్యే పరిస్థితి గోచరిస్తోంది. ప్రతి ఒక్క వ్యవసాయదారుడు, రైతులు ఇది గమనించుకుని జాగ్రత్తలు తీసుకోండి. ఆరోగ్యం కనుక చూసినట్టయితే కడుపుకు సంబంధించినటువంటి రుగ్మతలు రావడం కానీ, అనారోగ్యం కానీ, కొంతమందికి ఆపరేషన్స్ దాకా వెళ్ళే అవకాశం కనబడుతోంది. తగు జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబపరంగా చూస్తున్నట్టయితే కుటుంబంలో గతంలో కనుక ఏమైనా కలహాలు కానీ, విభేదాలు కానీ, లేదంటే మాట పట్టింపులు కానీ ఉన్నట్టయితే కనుక అవి ఈ రోజు తొలగిపోయి చక్కని అన్యోన్యమైన వాతావరణం గోచరిస్తోంది. శుభవార్తలు వింటారు. శుభకార్యాలకు సంబంధించి ధనాన్ని ఖర్చు పెట్టే పరిస్థితి ఈ రోజు గోచరిస్తోంది. ఖర్చులు కూడా తగు మాత్రంగా చూసుకోండి. ఏది అవసరము, ఏది అనవసరము. తరువాత ఐటీ కంపెనీలో ఉన్న వాళ్ళకి చూసినట్టయితే అనుకోని మార్పుల వల్ల మీ ఉద్యోగంలో మార్పులు రావచ్చు, లేదా వేరే రంగానికి మారే పరిస్థితి కూడా గోచరిస్తోంది. కొత్త ప్రాజెక్టులు వస్తాయి. యాక్సెప్ట్ చేయండి. దాన్ని ఇన్ టైంలో పూర్తి చేసేటట్టుగా మీరు ప్రణాళిక వేసుకుంటే కనుక తద్వారా మంచి ఫలితాలు గోచరించే అవకాశం కనబడుతోంది. అయితే రాజకీయ రంగంలో ఉన్న వారికి వ్యతిరేకత గోచరిస్తోంది. ప్రజల్లోనూ, అధిష్టానంలోనూ మీకు ఈరోజు పూర్తి వ్యతిరేకత గోచరిస్తోంది. కాబట్టి మీరు ఎటువంటి పని ఈ రోజు పెట్టుకోకండి. కళలు, సినీ రంగం వారికి స్థిరంగా ఉంటుంది తప్ప పెద్దగా చెప్పుకోదగిన మార్పులు కానీ, ఏదైనా ఆకస్మికంగా జరగడం కానీ ఇలాంటివేవి జరగవు. సాధారణ స్థాయిలోనే ఈ రోజు ఉండబోతోంది. క్రీడాకారులు శ్రమించి పనిచేయాలి. మీ ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకోండి. పరిగెత్తేవారు కానీ, లేదా అంటే హై జంపు, లాంగ్ జంపు ఇట్లాంటి చేసేవాళ్ళు మీ యొక్క ఎముకల పట్ల జాగ్రత్త తీసుకొని జాగ్రత్తగా మసులుకోండి. హస్తకళల వారికి లాభాలు పరిమితంగా ఉంటాయి. మీ యొక్క స్కిల్స్‌ని డెవలప్ చేసుకున్నట్టయితే మంచి మంచి ఆర్డర్‌లు వచ్చే అవకాశం ఉంది. కాంట్రాక్టుదారులకు ప్రతి విషయంలోనూ జాప్యం జరుగుతుంది. కొంతమంది టెండర్‌లు ఫెయిల్ అయ్యే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము వృషభేశ్వర స్వామిని తప్పనిసరిగా పూజించండి. కాలభైరవాష్టకాన్ని తప్పనిసరిగా చదువుకోండి. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన గోచారరీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి మిథున రాశి. మిథున రాశిలో ఉండే విద్యార్థులకు విజయాలు పొందుతారు. వీరు ఏ రంగంలోకి వెళ్ళినా అంటే టార్గెట్స్ తీసుకున్నా, లేదంటే విదేశాలు వెళ్ళాలన్నా, అంటే వీళ్ళు గోల్స్ రీచ్ అవ్వడం కోసం ఏ ప్రయత్నాలు చేసినా ఈ రోజు సక్సెస్ అవుతారు. కాబట్టి ఈ రోజుని మీరు వృధా చేసుకోకండి. దానికి తగిన ప్రణాళికలు వేసుకోండి. ఉద్యోగస్తులకు ఒత్తిడి పెరుగుతుంది. కొన్ని ఉద్యోగస్తులు ఇతరుల భారాన్ని కూడా మీరు ఈ రోజు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. తద్వారా మానసిక ఒత్తిడి, స్ట్రెస్సు, పని భారం పెరిగే అవకాశం ఉంది. జాగ్రత్తగా, సమన్వయంగా, చాకచక్యంగా ఈ రోజుని నడిపే ప్రయత్నం చేయండి. వ్యాపారస్తులకు లాభాలు ఊహించినంతగా ఉండదు కానీ సామాన్యంగా అయితే లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. వ్యవసాయదారులకు ఆశించిన లాభాలు పొందుతారు. మీరు ఏదైతే లాభాలు అనుకుంటారో దాన్ని పొందే అవకాశము ఈ రోజు వ్యవసాయదారులకు కనబడుతోంది. మీరు విత్తనాలు కొనాలన్నా, లేదంటే ఎరువులు కొనాలన్నా సేంద్రియ ఎరువులు కొనండి. విత్తనాలు కొనేటప్పుడు తగు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. ఆరోగ్యం చూసినట్టయితే తలనొప్పికి సంబంధించి
అంటే తలనొప్పితో పాటుగా బ్రెయిన్‌కి సంబంధించినటువంటివి, నరాలకు సంబంధించినటువంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబ పరంగా చూసినట్టయితే మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. పెద్దగా చెప్పుకోదగినది ఏదీ లేదు. మీరేదైనా కీలకమైన నిర్ణయాలు తీసుకోవాలన్నా, లేదా ఆగిపోయిన పనులు చేయాలి అన్నా కానీ, ఈ రోజుని వదిలేయండి. తదుపరి ప్రయత్నం చేయండి తప్ప, ఈ రోజైతే అసలు బాగాలేదు. ఐటీ రంగంలో ఉండే వారికి కొత్త కొత్త ఆఫర్స్ వస్తాయి. కొంతమంది ఉద్యోగాలు మారే అవకాశం ఉంది. మరికొంతమంది అంటే ఎలా అంటే టార్గెట్స్ పూర్తి చేయలేక మధ్యలోనే విరమించుకోవడం కొంతమంది చేస్తారు. కొంతమంది యజమానుల చేత రిజెక్ట్ చేయబడి ఉద్యోగాలు వదిలి వెళ్ళిపోయే పరిస్థితి గోచరిస్తోంది. కాబట్టి మీరు ఎప్పటికప్పుడు ఈ రంగంలో ఉన్నవారు ఎవరైనా సరే జాగ్రత్తలు తీసుకొని ప్రవర్తించవలసిందిగా ప్రత్యేకమైన సూచన. అయితే రాజకీయ రంగంలో ఉన్నవారు మీరు తప్పనిసరిగా గోప్యత పాటించాలి. సీక్రెసీ మెయింటైన్ చేయాలి. మీ పదవులకే ఎసరు పడే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. కళాకారులు, సినీ రంగం వాళ్ళు, టీవీ రంగం వాళ్ళకి గుర్తింపు పెరుగుతుంది కానీ పారితోషికం మాత్రం అంతే ఉంటుంది. పెద్దగా చెప్పుకోదగినట్టు ఉండదు. నిర్మాతలకు, డైరెక్టర్లకు కొంతమందికి 50-50 అన్నట్టుగా వస్తుంది. మరి కొంతమందికి డీఫేమ్ అయ్యే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. క్రీడాకారులు అంటే వాళ్ళు శ్రమ పెడితేనే తప్ప పతకాలు గాని, విజయాలు గాని సాధించలేని పరిస్థితి కనబడుతోంది. హస్తకళల వాళ్ళకి కొత్త కొత్త ఆర్డర్‌లు వస్తాయి. దాన్ని నిలుపుకునే ప్రయత్నం చేయండి. కస్టమర్స్‌ని మీరు ఆకట్టుకునే ప్రయత్నం చేసినట్టయితే కనుక పోయే అవకాశం మీకు కనిపించదు. కాంట్రాక్ట్‌దారులకు విజయవంతంగా మీ కాంట్రాక్ట్‌లు పూర్తి చేయగలుగుతారు. ఆగిపోయిన బిల్లులు ఏమైనా ఉంటే సకాలంలో వసూలవుతాయి. మీకు చెప్పదగిన పరిహారము ఈరోజు గణపతిని తప్పనిసరిగా పూజించండి. గణపతి ఆలయానికి ఉదయమే వెళ్ళి ఆ స్వామివారికి ఇష్టమైన నైవేద్యాన్ని సమర్పించండి. ఆ సమయానికి మీకు ఆ నైవేద్యం దొరకకపోతే కనీసం బెల్లంనైనా సరే స్వామివారికి నివేదన చేసి మీ యొక్క కష్టాన్ని చెప్పుకున్నట్టయితే ఆ రోజుకి ఆ గండం దాటిపోవడమో, ఆ అడ్డంకు తీరిపోవడమో జరిగే ప్రయత్నం అవుతుంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన గోచారరీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు కష్టపడి చదవాలి. ఇతర వ్యాపకాల మీద శ్రద్ధ తగ్గించాలి. వేరే పనుల మీద పెట్టుకోవడం కానీ, వేరే చెడు స్నేహాలతో కానీ ఇట్లాంటివి ఏవైనా మీకు కనిపించినట్టయితే అవి ఈ రోజుతో స్వస్తి చెప్పి మీ గోల్స్‌ని రీచ్ అయ్యే ప్రయత్నం చేయండి. లేదు అంటే కనుక కొంతమంది విద్యార్థులు వారి యొక్క చదువు కానీ, వారి యొక్క కెరీర్ గానీ మధ్యలోనే ఆగే పరిస్థితి గోచరిస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి. ఉద్యోగస్తులకు స్థల మార్పులు, ఉద్యోగ మార్పులు మీ యొక్క కెరియర్‌లోనే అటు ఇటుగా అయ్యే అవకాశం కనబడుతోంది. కొంతమంది హై ఎండ్ పొజిషన్‌లో ఉన్నవాళ్ళు కింది స్థాయికి దిగజారిపోవడము, కింద స్థాయిలో వర్క్ చేస్తున్న వాళ్ళు ప్రమోషన్స్‌తో పై స్థాయికి వెళ్ళడము, ఇలాంటి చిన్న చిన్న మార్పులు జరిగే అవకాశం ఉంది. సమన్వయ ధోరణితో మెలగండి. వ్యాపారస్తులకు చూసినట్టయితే ఒడిదుడుకులు మీ వ్యాపారంలో కనబడుతున్నాయి. మీ కింది ఉద్యోగస్తులు కానీ, లేదంటే మీ అపోజిట్ వాళ్ళు అంటే మీ ప్రత్యర్థులు కానీ మీ వ్యాపారాన్ని తగ్గించాలనో లేదంటే తీసివేయించాలనో మూసివేయించాలనో ప్రయత్నాలు చేస్తారు. దానికి తగిన జాగ్రత్తలు ఈరోజు తప్పనిసరిగా తీసుకోండి. పెట్టుబడుల జోలికి ఈరోజు అసలు వెళ్ళకండి. వ్యవసాయదారులకు వాతావరణం అనుకూలిస్తుంది. పంటలు మంచిగానే వస్తాయి. దీంతో పాటు మార్కెట్ సర్వే మీరు తప్పనిసరిగా చేసి ఎప్పటికప్పుడు ఆ మార్కెట్‌ని అనుసరించి మీ యొక్క సరుకును కనుక మార్కెట్‌కు తరలించినట్టయితే ఆ రోజుకి రేటు మీకు విశేషంగా పలికి లాభాలొచ్చే అవకాశం గోచరిస్తోంది. ఆరోగ్యం చూసినట్టయితే ఒత్తిడి తగ్గించుకోవాలి. స్ట్రెస్ పెరగడం వల్ల ఇంటర్నల్ ఆర్గాన్స్ దెబ్బతినే అవకాశము, తద్వారా బ్రెయిన్‌కి డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. నిద్రలేమితనంతో గ్యాస్ పెరిగే అవకాశం కనబడుతోంది. దీనితో పాటుగా బీపీ, షుగరు ఉన్న వాళ్ళకి అవి కొంచెం ఎక్కువయ్యే అవకాశం ఉంది. డాక్టర్‌ని సంప్రదించండి. మరికొంతమందికి శస్త్రచికిత్సలు జరిగే అవకాశం ఉంది. తగు జాగ్రత్తలు తీసుకోండి. ఏది ఏమైనా ఆరోగ్యం పట్ల ఈరోజు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. తర్వాత ఐటీ రంగంలో ఉన్న వారికి కొత్త బాధ్యతలు వస్తాయి. కొత్త కాంట్రాక్ట్‌లు వస్తాయి. కొత్త ప్రాజెక్టులను కూడా మీరు యాక్సెప్ట్ చేస్తారు. రాజకీయ రంగంలో ఉన్న వారికి పదవులు వచ్చే అవకాశం కనబడుతోంది. మీ యొక్క పథకాలకు ప్రజలు మద్దతు తెలపడంతో పాటు అధిష్టాన వర్గం వారు కూడా మీకు మద్దతు తెలిపి కీలకమైన పదవిని మీకు ఇచ్చే అవకాశం ఈ రోజు కనబడుతోంది. కళలు, సినీ రంగం వాళ్ళకి గుర్తింపు పొందుతారు. కొన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకి విశేషమైన ఆదరణతో పాటు, గుర్తింపుతో పాటు పారితోషికం పెరగడము, అవకాశాలు ఎక్కువగా రావడము జరుగుతుంది. క్రీడాకారులు శ్రమిస్తేనే విజయం తప్ప
మీరు ఉదాసీనంగా ఉంటే విజయాలు సాధించలేరు, పతకాలు కూడా తెచ్చుకోలేని పరిస్థితి. హస్తకళల్లో వాళ్ళకి లాభాలు పెరుగుతాయి. గతంలో మీరు చేసిన మీ యొక్క స్కిల్స్ కానీ, మీ యొక్క కష్టం కానీ ఈరోజు ఫలించే అవకాశము, వినియోగదారులు కూడా పెరిగే అవకాశం కనపడుతోంది. కాంట్రాక్టుదారులకు మీ యొక్క ఒప్పందాలు కానీ, మీ యొక్క భాగస్వామ్యం కానీ, మీ యొక్క టెండర్లు కానీ ఖరారయ్యే అవకాశము, తద్వారా మీకు లాభాలు వచ్చే అవకాశం కనపడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము, ఈరోజు సాయంత్రము చంద్రుడికి పూజ చేసుకోండి. చంద్రగాయత్రి తప్పనిసరిగా చదవండి. చంద్రుడికి పాలను నివేదన చేసినట్టయితే చంద్రగ్రహ సంబంధిత దోషాల నుంచి మీరు కొంత ఊరట పొందే అవకాశం కనబడుతోంది. ఇవి ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన గోచారరీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులను కనుక చూసినట్టయితే ప్రశంసలు పొందుతారు. కెరియర్‌లో మంచి ఉన్నతి సాధిస్తారు. దీనితో పాటుగా ఇంజినీరింగ్, మెడిసిన్, లా విద్యార్థులకు మీ యొక్క కాలేజీల్లో సీట్లు సంపాదిస్తారు. విదేశాలు వెళ్ళి అక్కడ రాణించే అవకాశం కనబడుతోంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ వస్తాయి, బదిలీలు వస్తాయి, ఇంక్రిమెంట్లు కూడా పెరిగే అవకాశము. ఇది ఇంక్రిమెంట్ల సమయం కాబట్టి మీరు ఎన్నాళ్ళ నుంచో వేచి చూస్తున్న ఇంక్రిమెంట్లు పడే సమయము మీకు పడే అవకాశము కనబడుతోంది. ఇది అన్ని రంగాల్లో ఉండే ఉద్యోగస్తులకు కాదు, కొన్ని రంగాల్లో ఉండే ఉద్యోగస్తులకు మాత్రమే ఇంక్రిమెంట్లు పడే అవకాశం గోచరిస్తోంది. తద్వారా మీరు సంతోషంగా ఉంటారు. వ్యాపారస్తులకు నూతన ఒప్పందాలు కలిసొస్తాయి. భాగస్వామ్య ఒప్పందాలు, పార్ట్నర్షిప్ వ్యవహారాలు, విదేశాలతో పెట్టుబడి వ్యవహారాలు, ఇలాంటివన్నీ మీకు ఈ రోజు కలిసొస్తాయి కాబట్టి దానికి సంబంధించిన ప్రణాళికలు వేసుకుని అది నెరవేర్చే ప్రయత్నము ఈ రోజు చేయండి. ఈ రోజుని మాత్రం వృధా చేసుకునే ప్రయత్నం చేయకండి. మీకు కలిసి వచ్చే రోజు ఈ రోజు. అయితే వ్యవసాయదారులకు పెట్టుబడులు లాభాలు ఇస్తాయి. మీ పంటకు సరియైన గిరాకీతో పాటు మార్కెట్లో మద్దతుతో పాటు రేటు కూడా మీరు ఏది ఫిక్స్ చేసుకున్నారో దానికే రేటు అంటే ఆ రేటుకే ప్రజలు కొనుక్కునేటట్టుగాను, మీకు లాభాలు వచ్చేటట్టుగాను కనబడుతోంది. కానీ ఒక్క విషయము, మీరు క్రిమికీటకాదుల మందులు కానీ లేదా ఎరువులు కానీ కొనేటప్పుడు, విత్తనాలు ఇలాంటివి కొనేటప్పుడు ఎవరైనా మీ శ్రేయోభిలాషులను తీసుకుని వెళ్ళి కనుక ఆ పని చేసినట్టయితే ఉత్తర దానివల్ల మీకు నష్టం వాటిల్లే అవకాశం నుంచి తప్పించుకునే వాళ్ళు అవుతారు. ఆరోగ్యం చూసినట్లయితే మెరుగవుతుంది. గతంలో ఏవైనా అనారోగ్య సమస్యలు ఉంటే కనుక ఈ రోజు తీరిపోతాయి. కొత్తగా ఏమీ అనారోగ్య సూచనలైతే ఏమీ కనపట్టలేదు. కుటుంబపరంగా చూసినట్లయితే శుభకార్యాలకు ఇండికేషన్స్ కనబడతాయి. శుభకార్యాలు చేస్తారు. ఆగిపోయిన వివాహాలు అంటే మీరు రిజెక్ట్ చేసినవి, వాళ్ళు రిజెక్ట్ చేసినవి, ఏవైనా వివాహానికి సంబంధించిన సంబంధాలు ఉంటే కనుక వాళ్ళు మళ్ళా తిరిగి కాంటాక్ట్ అవ్వడము, మీ సంబంధం కావాలి అనడము, ఇలాంటి శుభకార్యాలకు సంబంధించినటువంటి శుభ వర్తమానాలు మీరు ఈ రోజు అందుకోబోతారు. సంతానం సంబంధించినటువంటి ఏ ప్రయత్నాలు చేయాలన్నా ఈ రోజు తప్పనిసరిగా చేసుకోండి, సక్సెస్ అవుతుంది. కళలు, సినీ రంగం వాళ్ళకి మంచి మంచి అవకాశాలు వస్తాయి. సినీ రంగంలో ఉండే అంటే టీవీ రంగం కావచ్చు, సినీ రంగంలో ఉన్న వాళ్ళు కావచ్చు, డబ్బింగ్ ఆర్టిస్టులకి, గాయకులకు, స్క్రీన్ ప్లే రచయితలకు, పాటలు రాసే వాళ్ళకి, దీనిలో ఆర్ట్ అంటే వెనకాల డిజైన్ చేసే వాళ్ళకి, డిజిటల్ మార్కెటింగ్ రంగం వాళ్ళకి విశేషమైన రోజు ఈ రోజు. మీరు మంచి లాభాలు పొందడము, కొత్త అవకాశాలు చేజిక్కించుకోవడము, గతంలో మీకు ఇచ్చే పారితోషికం కూడా పెరిగే అవకాశము ఈ రోజు కనపడుతోంది. క్రీడాకారులకు మంచి ప్రదర్శన ఇస్తారు, పతకాలు తెచ్చుకుంటారు. హస్తకళలకు ఆదాయం పెరుగుతుంది, కస్టమర్స్ కూడా మీకు పెరిగే అవకాశం కనబడుతోంది. కాంట్రాక్టుదారులకు కొత్త కాంట్రాక్టులు వేయడానికి ఈ రోజు మంచి రోజు. టెండర్లు వేయడానికైనా ఈ రోజు మంచి రోజు. మంచి సమయం చూసుకుని కనుక మీరు టెండర్స్ వేసినా లేదా టెండర్స్ని ఓకే చెయ్యాలన్నా, ఇలాంటి వాటికి లేదా కోర్టుల్లో వేసుకోవాలన్నా, ఇలాంటి వాటికి ఈ రోజు చక్కని రోజు. మీరు ఈ రోజుని వృధా చేసుకోకండి. మీకు చెప్పదగిన పరిహారము ఆదిత్య హృదయాన్ని తప్పనిసరిగా పాటించండి. దీనితో పాటు రవికి సంబంధించినటువంటి పూజలు కానీ లేదా దానాలు కానీ చేసుకున్నట్టయితే కనుక రవిగ్రహ సంబంధిత దోషాలు కానీ ఏవైనా ఆటంకాలు కానీ తీరిపోయే పరిస్థితి. ఒక చిన్న మంత్రము, ఓం సం సూర్యాయ నమః అనే మంత్రాన్ని తప్పనిసరిగా ఉదయం పూట 108 సార్లు చదువుకునే ప్రయత్నం చేయండి. ఇవి ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన గోచారరీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు చదువు మీద శ్రద్ధ పెట్టాలి, ఇతర వ్యాపకాలు తగ్గించుకోవాలి. సినిమాలు, షికార్లు, ఫ్రెండ్షిప్లు ఇలాంటివన్నీ మీ కెరియర్ని ముందు పాడు చేస్తాయి కాబట్టి మీకు ఒక గోల్ని సెట్ చేసుకోండి. మాకు గోల్ లేదు, ఏ గోలా లేదు అనుకుంటే కనుక ఈ రోజు మీ ఇష్టం వచ్చినట్టు తిరగచ్చు. తద్వారా వచ్చే ఫలితాలు కూడా మీరే అనుభవించాలి. జాగ్రత్తలు తీసుకోండి.
కేజీ నుంచి పీజీ వరకు ఉండే విద్యార్థులకు ఈరోజు అస్సలు బాలేదు. మీరు ఎటువంటి ప్రయత్నాలు చేయకండి. గతంలో మీరు చేసిన ప్రయత్నాలు ఏవైనా ఉంటే, అంటే ఎలాంటి ప్రయత్నాలు? నిర్లక్ష్యం చేయడము, జ్ఞాపకశక్తి తగ్గించుకోవడము, ఇతర వ్యాపకాల మీద దృష్టి పెట్టడము, ఫ్రెండ్సు ఇలాంటి వాటి మీద మీరు దేన్నైతే నెగ్లెక్ట్ చేశారో దాని పర్యవసానము ఈరోజు అనుభవించవలసిన అవసరం ఏర్పడుతుంది. దీంతో పాటు ఎవరైతే విదేశాలకు వెళ్ళాలని గతంలో అప్లికేషన్ పెట్టుకోవడమో లేదంటే ప్రయత్నాలు చేసేవారో అది ఈ రోజు రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మళ్ళా రీక్యాప్ చేయడానికి ఈ రోజు అసలు ప్రయత్నం చేయకండి. తదుపరి రోజు ప్రయత్నం చేసుకోండి. అయితే ఉద్యోగస్తులకు మీ యొక్క సమర్థతను, మీ టాలెంట్‌ను నిరూపించుకోవడానికి ఇది టెస్టింగ్ పీరియడ్ కాబట్టి ఆ దిశగా ప్రయత్నం చేయండి. వ్యాపారస్తులకు లాభ నష్టాలు సమానంగా ఉంటాయి. వాణిజ్య వ్యాపారులు కావచ్చు, పారిశ్రామిక రంగంలో ఉన్నవారు కావచ్చు, ఎక్స్‌పోర్ట్, ఇంపోర్ట్ వ్యాపారస్తులకు మాత్రం విశేషమైన లాభం ఉంది. మిగతా వారు ఒప్పందాలు చేసుకోవాలన్నా, కాంట్రాక్టుల మీద సంతకాలు పెట్టాలన్నా ఈ రోజు మాత్రం పెట్టకండి. అంత బాగాలేదు. కలిసి రాదు కూడా. అయితే వ్యవసాయదారులకు సాగు బాగా ఉంటుంది. 2 పంటలు మంచి ఫలితాన్ని ఇస్తాయి. మీ పంటకు తగిన రేటు కూడా మంచిగా పలికే అవకాశము, తద్వారా మీకు లాభాలు వచ్చే అవకాశము గోచరిస్తోంది. కొత్త రుణాలకు ఈ రోజు వెళ్ళకండి. మరుసటి రోజు ప్రయత్నం చేసుకోండి. ఆరోగ్యం చూసినట్టయితే బాడీ పెయిన్స్ రావడము, ఫీవర్‌గా ఉండడము, చిన్ని సమస్యలు వస్తాయి కానీ పెద్దగా చెప్పుకోదగినటువంటి విపరీతమైన సమస్యలైతే ఈ రోజు కనపడటం లేదు. ఐటీ రంగంలో ఉన్న వాళ్లకు మీ స్థానచలనాలు కనబడుతున్నాయి. వేరే కంపెనీకి మారడం కానీ, ఉన్న కంపెనీలోనే అటు ఇటు స్థలాలు మారడం కానీ, క్యాడర్ మారడం కానీ ఇలాంటివి చిన్న మార్పులు, చేంజెస్ కనబడుతున్నాయి. కళలు, సినీ రంగంలో ఉన్న వారికి స్థిరత్వం ఏర్పడుతుంది. మీకు మంచి గుర్తింపు వస్తుంది. దీంతో పాటుగా మీరు అనుకోని అవకాశాలు ఈరోజు మీరు అందుకోబోతున్నారు. క్రీడాకారులు శ్రమించిస్తేనే కానీ విజయాలు అందుకోలేని పరిస్థితి. కొన్ని క్రీడా రంగాల్లో ఉన్న వారికి శారీరక రుగ్మతలు వచ్చే అవకాశం ఉంది. గతంలో మీరు ఏమైనా మెడిసిన్స్ తీసుకోవటం కానీ, లేదా శక్తి కోసము ఏదైనా టానిక్స్ తీసుకోవడమా, లేదా ఇతరత్రా ఏమైనా ప్రయత్నాలు చేసి ఉంటే దాని ఎఫెక్ట్ ఈరోజు మీరు పొందే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు పాటించండి. హస్తకళల వాళ్ళకి సామాన్యంగా లాభాలు ఉంటాయి కానీ చెప్పుకోదగినంత లాభాలైతే రావు. కాంట్రాక్టుదారులకు మీ యొక్క జాప్యము తగ్గిపోయి ఈరోజు మీరు అనుకున్నట్టు సాధించే అవకాశం కనబడుతోంది. కాబట్టి ఎవరైనా టెండర్లు వేసుకోవాలనుకున్నా, ఒప్పందాలు కుదుర్చుకోవాలనుకున్నా ఈరోజు మంచి రోజు. మీరు ఆ ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము విష్ణు సహస్రనామ పారాయణ నోటితో ఒక్కసారి చేయండి. మాకు విష్ణు సహస్రనామ పారాయణ నోటికి రాదు అని అనుకున్న వాళ్ళు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని 108 సార్లు చెప్పుకున్నట్టయితే తత్సమానమైన ఫలితం రావడంతో పాటు శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననమే అనే ఈ మంత్రాన్ని కనుక మీరు చదువుకున్నట్టయితే విష్ణు సహస్రనామ పారాయణ చేసినంత ఫలితాన్ని మీరు పొందగలుగుతారు. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన గోచారిత్య ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి తులారాశి. తులారాశిలో ఉండే విద్యార్థులకు కనుక చూసినట్టయితే మీరు తప్పనిసరిగా మీ స్కిల్స్ని డెవలప్ చేసుకోవాలి. కొత్త విషయాలు నేర్చుకోవాలి. కొత్త కాలేజీలో మీరు అనుకున్న కాలేజీలో సీట్లు సంపాదించాలి అని అనుకుంటే దానికి తగిన ప్రయత్నాలు ఈ రోజు మొదలు పెట్టండి. విదేశాలు వెళ్ళి చదువుకోవాలన్నా, అక్కడ స్థిరపడాలన్నా, దానికి ఏమైతే చెయ్యాలని అనుకుంటున్నారో ఆ ప్రయత్నాలన్నీ ఈ రోజు మొదలు పెట్టుకున్నట్టయితే సక్సెస్ సాధించే అవకాశం కనబడుతోంది. ఉద్యోగస్తులకు సహోద్యోగులతో, ఏ డిపార్ట్మెంట్లో పనిచేసే ఉద్యోగస్తులకైనా మీ యొక్క కలీగ్స్తో కానీ, మీ స్థాయి ఉద్యోగస్తుల్లో కానీ అపోహలతో పాటు మీరు లేని మాటను పొందే అవకాశము, తద్వారా మీరు మనస్తాపానికి గురయ్యే అవకాశం కనబడుతోంది. తగు జాగ్రత్తలు తీసుకోండి. వ్యాపారస్తులకు పెట్టుబడులు జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఆచితూచి పెట్టుకోండి. ఎట్లా పడితే అట్లా కాకుండా ఏదైనా అంటే ప్రకటనలకు మోసపోయో, లేకపోతే ఎవరైనా చెప్తే మోసపోయో అలాంటి పనులు ఈ రోజు చేయకుండా పెట్టుబడులను మీరు జాగ్రత్తగా చూసుకొని పెట్టుకోండి. వ్యవసాయదారులకు అనుకున్న లాభాలు పొందుతారు. మీ యొక్క పంట దిగుబడి బాగుంటుంది. లాభాలు కూడా మంచి విశేషంగా పొందుతారు. ఆరోగ్యం చూసినట్టయితే అలసట పెరుగుతుంది, మనోవ్యాధి పెరుగుతుంది. అలసట అంటే బాడీకి సంబంధించి కావచ్చు, బ్రెయిన్‌కి సంబంధించి కావచ్చు, కొంత అలసట అనేది మీకు గోచరిస్తోంది. తగు జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబపరంగా చూసినట్టయితే శాంతి నెలకొంటుంది. అన్యోన్యమైన వాతావరణం ఉంటుంది. శుభవార్తలు వింటారు. శుభకార్యాలకు సంబంధించినటువంటి అవకాశాలు అంటే ధనపరంగా కావచ్చు, అవకాశాల పరంగా కావచ్చు ఈ రోజు మీకు అందుబాటులోకి వస్తాయి. పెండింగ్‌లో ఉన్న పనులు, ఆగిపోయిన పనులు ఈ రోజు మళ్ళా మీరు తిరిగి పునరుద్ధరించుకోవచ్చు.
ఐటీ రంగంలో ఒత్తిడి పెరుగుతుంది. కొంతమంది స్థానచలనాలు వేరే చోటకి వెళ్ళిపోవడం కానీ, ఉద్యోగం మారడం కానీ ఇలాంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళు కీలకమైన నిర్ణయాలు ఈరోజు తప్పనిసరిగా తీసుకోండి. ఈరోజు చాలా భేషైన రోజు మీకు మాత్రమే. ఏ డెసిషన్స్ తీసుకోవాలన్నా ఈరోజు తీసేసుకోండి. వాటి యొక్క ఫలితము ఉత్తరోత్తర చాలా చక్కగా ఉండబోతోంది. కళలు, సినీ రంగం, టీవీ రంగం వాళ్ళకి మంచి అవకాశాలొస్తాయి. వచ్చిన ఏ అవకాశాన్ని మీరు వదులుకునే ప్రయత్నం చేయకండి. క్రీడాకారులకు శ్రమ చేస్తేనే ఫలితం వస్తుంది. పతకాలు సాధిస్తారు. అయితే హస్తకళల వాళ్ళకి మీరు అనుకున్న దానికన్నా ఎక్కువ లాభాలు వచ్చే అవకాశం గోచరిస్తోంది. కాంట్రాక్టుదారులకు విజయవంతమవుతుంది. మీ కాంట్రాక్ట్‌లు సరైన సమయానికే వస్తాయి. పెండింగ్‌లో ఉన్న బిల్స్ కూడా వసూలవుతాయి. అయితే లేబర్ వల్ల మీకు చిన్న చిన్న చిక్కులు, సమస్యలు వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము దుర్గామాతకు పూజ చేయించుకోండి. దుర్గా అమ్మవారి యొక్క దేవాలయాన్ని సందర్శనం చేసినట్టయితే మీకు గ్రహదోషాలు కానీ లేదా ఏదైనా ఇబ్బందులు కానీ ఉంటే తొలగిపోయే పరిస్థితి గోచరిస్తోంది. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన గోచారిత్య ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు అర్థం చేసుకునే శక్తిని మీరు పెంపొందించుకుంటారు. దాంతో పాటు జ్ఞాపక శక్తికి సంబంధించి మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్‌కి సంబంధించినటువంటి ఏవైనా ఎక్సర్‌సైజులు ఉంటే అవి తప్పనిసరిగా చేసుకోండి. ఉత్తర అవి మీకు ఉపయోగపడే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. తద్వారా స్ట్రెస్సు, ఒత్తిడి, ఒకంత గాబరా, గడబిడ, డైలమాలు ఇలాంటివన్నీ వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఈరోజు సమయస్ఫూర్తితో మెలగండి. వ్యాపారస్తులకు లాభాలు పెరుగుతాయి. పెట్టుబడులకు ఇది అనుకూలమైన కాలము. పెట్టుబడులు నిరభ్యంతరంగా పెట్టుకోవచ్చు. వ్యవసాయదారులకు మంచి దిగుబడి వస్తుంది. తద్వారా రేటు కూడా మీ పంటకు పెరిగే అవకాశం ఉంది. కానీ మీరు మీ పంటను మార్కెట్‌కి తరలించే ముందు గిరాకీ ఎలా ఉంది? మార్కెట్ సర్వే ఎలా ఉండబోతోంది? మార్కెట్ ఎలా ఉండబోతోంది అనే సర్వేను మీరు చేసుకొని కనుక అప్పుడు వెళ్ళినట్టయితే విశేషమైన లాభాలు మీరు పొందే అవకాశం గోచరిస్తోంది. అయితే తర్వాత ఆరోగ్యం పట్ల చూసినట్టయితే కొంతమందికి అనారోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. అది కడుపుకు సంబంధించి గానీ, ఇండైజెషన్‌కి సంబంధించి గానీ, లేదా ఇతరత్ర చిన్న చిన్నవే అనుకుంటారు కానీ అవి చాలా పెద్దవిగా అయ్యే అవకాశం ఉంది. ఏ చిన్నది కనిపించినా అశ్రద్ధ చేయకుండా డాక్టర్ పర్యవేక్షణ తప్పనిసరిగా తీసుకోండి. ఈ రాశిలో ఉండేవారికి ఆరోగ్యం ఈరోజు అస్సలు బాగాలేదు. ప్రతీదీ సమస్యగానే తోచే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. తరువాత కుటుంబ పరిస్థితి చూసినట్టయితే శుభవార్తలు వింటారు. శుభకార్యాలకు సంబంధించినటువంటి ఆగిపోయిన పనులు ముందుకు వెళ్ళే అవకాశం ఈరోజు గోచరిస్తోంది. ఐటీ రంగంలో ఉన్న వారికి కొత్త ప్రాజెక్టు, ఇన్నాళ్ల నుంచి మీరు వేచి చూస్తున్న ప్రాజెక్ట్స్ ఏవైనా ఉంటే అది రావాలి, మాకు వస్తే బాగుంటుంది, ప్రెస్టీజియస్‌గా ఉంటుంది, అలా అనుకున్న ప్రాజెక్ట్స్ ఏవైనా ఉంటే కనుక అవి ఈరోజు మీకు వచ్చి మంచి అవకాశాన్ని దక్కించుకునే అవకాశం ఉంటుంది. అయితే రాజకీయ రంగంలో చూసినట్టయితే కనుక ప్రజల యొక్క ఆదరణ ఈరోజు మీ పట్ల అంతగా ఉండదు. అధిష్టానంలో కూడా మీరు ఒక ఇంత చిన్న చూపుకు గురయ్యే అవకాశం కనబడుతోంది. కాబట్టి ఈరోజు మీరు ఎటువంటి ప్రయత్నాలు చేయకండి. స్తబ్దుగా ఊరుకునే ప్రయత్నం చేయండి. క్రీడాకారులకు శ్రమిస్తేనే విజయం తప్ప కొంతమంది క్రీడాకారులకు ఊహించని పథకాలు రావడము, గౌరవం దక్కడము జరుగుతుంది. హస్తకళలకు ఆదాయం పెరుగుతుంది. కస్టమర్స్ కూడా పెరిగే అవకాశం కనబడుతోంది. కాంట్రాక్టర్లకు కొత్త కాంట్రాక్ట్స్ వస్తాయి. పాత కాంట్రాక్టులు పెండింగ్‌లో ఉండిపోయినవి కూడా మీ దాకా రావు అని అనుకున్న కాంట్రాక్ట్స్ కూడా మీకు వచ్చే అవకాశం కనబడుతోంది. టెండర్ కూడా మీకు వచ్చే అవకాశం కనబడుతోంది. కొత్తగా వెయ్యాలని అనుకున్న వాళ్ళు ఈరోజు టెండర్ వేసినట్టయితే కనుక విశేషమైన ఫలితాన్ని మీరు అందుకోబోతున్నారు. అయితే మీకు చెప్పదగిన పరిహారము శివాలయానికి వెళ్ళి శివుడికి అభిషేకం చేసుకోండి. దానితో పాటుగా శివాలయంలో ఏదైనా ఒక వస్తువును అంటే వస్తువు కానీ లేదా అంటే అన్నం కానీ లేదా వస్త్రం కానీ ఏదైనా ఒకటి మీ చేత్తో ఎవరికైనా ఒకళ్ళకి దానం ఇచ్చినట్టయితే కనుక గ్రహ సంబంధిత లేదా ఆరోగ్య సంబంధిత దోషాలను పోగొట్టుకున్న వాళ్ళు అవుతారు. ఇవి ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన గోచారిత్య ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు చదువు మీద శ్రద్ధ పెడితేనే మంచి ఫలితాలు వస్తాయి. చదువును నెగ్లెక్ట్ చేస్తే కనుక ఫెయిల్ అయ్యే పరిస్థితి, అన్నీ రిజెక్ట్ అయ్యే పరిస్థితి, క్యాంపస్ ఇంటర్వ్యూస్ కానీ, విదేశాలు వెళ్ళడానికి కానీ ఏ ప్రయత్నం మీరు చేసినా అది రిజెక్ట్ అయ్యే పరిస్థితి కనబడుతోంది. కాబట్టి ఈరోజు ఎటువంటి ప్రయత్నాన్ని చెయ్యకండి. ఉద్యోగస్తులకు
పై అధికారుల మద్దతు అంటే సపోర్ట్ కనబడుతుంది. ఇంక్రిమెంట్స్ పెరుగుతాయి. కొన్ని రంగాల్లో ఉండే ఉద్యోగస్తులకు మీ బాస్ నుంచి గాని, లేదా మీ యజమాని నుంచి గాని ఒకంత నిర్లక్ష్య ధోరణితో మీ మనోవ్యాకులతకు పెంచే విధంగా ఆయన మాటలు కావచ్చు, ఆయన పనులు కావచ్చు, మిమ్మల్ని కింద స్థాయి ఉద్యోగానికి డిమోట్ చేసే అవకాశం కూడా కావచ్చు. తగు జాగ్రత్తలు తీసుకోండి. మీ అధికారిని తిట్టుకునే ముందు మీరు గతంలో ఏం చేస్తే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు అనే అంశాన్ని మీరు పరిశీలించుకోండి. నన్ను డిమోట్ చేసేశారు, లేదా అంటే నా స్థాయి తగ్గించేశారు అని మీ యజమాని మీద కారాల మిరియాలు నూరే బదులు మీరు ఏ పని చేస్తే ఆయన ఈ పని చేశారు అనే ఒక చిన్న లాజిక్‌ని కనుక మీరు అప్లై చేసినట్టయితే ఎవరి మీద కోపాలు రావు. ఎటువంటి ప్రయత్నాలు ఇక ముందు చెయ్యబోరనమాట. కాబట్టి చాలా జాగ్రత్తగా ఈరోజు మీరు వ్యవహరించండి. వ్యాపారస్తులకు లాభాలు ఊహించిన దానికన్నా ఎక్కువ లాభాలొస్తాయి. వ్యాపార విస్తరణకు కానీ, లేదా పెట్టుబడులకు కానీ ఈరోజు చక్కని సమయము. ఆ దిశగా ప్రయత్నాలు చేసుకోండి. వ్యవసాయదారులకు సహాయం పొందేందుకు ఈరోజు అవసరము. కానీ మీకు సమయానికి ఎటువంటి సహాయము రాని పరిస్థితి కాబట్టి ఈరోజు వ్యవసాయదారులకు చెప్పుకోదగినట్టుగా ఏమీ లేదు. మీరు ఎటువంటి ప్రయత్నాలు చేయకండి. ఎటువంటి కొనుగోళ్లు కూడా ఈరోజు మొదలుపెట్టకండి. అయితే ఆరోగ్యం చూసినట్టయితే కనుక మీకు ఎముకలకు సంబంధించి బ్యాక్ పెయిన్ కానీ, అంటే స్పైనల్ కార్డ్ కావచ్చు, లేదా సయాటికా కావచ్చు, లేదా బోన్స్‌కి సంబంధించినటువంటి ఏవైనా సమస్యలు వచ్చే అవకాశం ఉంది. తగు జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబపరంగా చూసినట్టయితే కుటుంబంలో సమస్యలు తగ్గుతాయి. ఒకంత మానసిక ఉల్లాసం కలుగుతుంది. ఐటీ రంగంలో ఉన్న వారికి పని ఒత్తిడి పెరుగుతుంది. కొంతమంది ఉద్యోగాలు మారే పరిస్థితి కనబడుతోంది. ఎస్పెషల్లీ టెలికాలర్స్ ఒత్తిడిని తట్టుకోలేక వేరే ఉద్యోగానికి వెళ్ళిపోయే పరిస్థితి కనబడుతోంది. తగు ప్రణాళికలు వేసుకోండి. అది వెళ్తే మంచిదా, మీ ప్యాకేజ్ దృష్టిలో పెట్టుకుని చిన్న చిన్న వాటికే వెంటనే మారిపోవడమా, లేదు అంటే కనుక దానిలోనే నిలదొక్కుకోవడమా అనే అంశాన్ని మీరు దృష్టిలో పెట్టుకుని అప్పుడు నిర్ణయం తీసుకోండి. రాజకీయ నాయకులకు వ్యతిరేకుల నుంచి, అంటే మీ యొక్క ఆపోజిట్ వాళ్ళు కావచ్చు, లేదా అంటే మీలో ఉండే మీ పట్ల వ్యతిరేకత కలిగిన వాళ్ళు కావచ్చు, వాళ్ళు మిమ్మల్ని మానసిక వ్యధకి గురి చేయడంతో పాటు మీకు అపనిందలు కలిగించడము, మీకు స్ట్రెస్ ఎక్కువ ఇవ్వడము, చిరాకు కలిగించే పనులు చేస్తారు. జాగ్రత్తలు తీసుకోండి. కళలు, సినీ రంగంలో ఉన్న వాళ్ళకి గుర్తింపు పెరుగుతుంది. అవకాశాలు వస్తాయి. క్రీడాకారులకు పతకాలు సాధించుకుంటారు. హస్తకళల వాళ్ళకి కస్టమర్ పెరుగుతారు. మీ యొక్క వస్తువు పట్ల ప్రజలలో మంచి ఆదరణ కలిగే అవకాశం కనబడుతోంది. కాంట్రాక్టుదారులకు మీరు ఏవైతే ఒప్పందాలు చేసుకుంటారో ఆ ఒప్పందాలు సక్సెస్ అయ్యే అవకాశం గోచరిస్తోంది. అయితే మీ రాశి వారికి చెప్పదగిన ఫలితము గురువారం నాడు కానీ, ఈ రోజు కానీ దత్తాత్రేయ స్వామి ఆలయ దర్శనం కనుక తప్పనిసరిగా చేసుకుని, గురు చరిత్ర పారాయణలో ఏదైనా ఒక అధ్యాయాన్ని తప్పనిసరిగా మీరు ప్రారంభించినట్టయితే కనుక, అంటే మీకు ఏది అధ్యాయం చేయాలని అనుకుంటారో ఆ అధ్యాయాన్ని తీసుకుని ఆ రోజు ఆ పారాయణ చేసినట్టయితే మీరు సంకల్పించుకున్న కష్టాన్ని దాటే అవకాశం కనబడుతోంది. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన గోచారిత్య ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు చూసుకున్నట్టయితే ఏకాగ్రత పెంచుకోవాలి, చదువు మీద దృష్టి పెట్టాలి. కేజీ నుంచి పీజీ వరకు నిర్లక్ష్య ధోరణి పక్కన పెట్టండి. యాటిట్యూడ్ని వదిలిపెట్టండి. ఈగోను తగ్గించుకోండి. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు నెత్తి మీద పడతాయి. వేరే వాళ్ళ బాధ్యతలు కూడా టైం బీయింగ్ మీరు చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. మరికొంతమంది కొన్ని డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళు ఒక లాంగ్ లీవ్ తీసుకుని ఒక వారం రోజులో, 15 రోజులో ఒక గ్యాప్‌తో మళ్ళా తిరిగి జాయిన్ అయ్యే అవకాశం కనబడుతోంది. అది ఎందుకు, ఏమిటి అనేది మీకు మాత్రమే తెలుస్తుంది. వ్యాపారస్తులకు, పెట్టుబడులకు ఇది అనుకూలము. విస్తరణకు కూడా ఇది అనుకూలమైన సమయము. ఆ ప్రయత్నాలు చేసుకోండి. వ్యవసాయదారులకు శ్రమకు తగిన ఫలితాన్ని మీరు ఈ రోజు అందుకోబోతారు. రుణాలు చేసుకోవాలంటే కూడా ఈ రోజు చక్కని రోజు. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. కుటుంబంలో చూసినట్టయితే అపోహలు తగ్గి అన్యోన్యమైన వాతావరణం ఏర్పడుతుంది. దీనితో పాటు కుటుంబంలో కీలకమైన నిర్ణయాలు తీసుకోవాలి అని అనుకుంటే కనుక కుటుంబ పెద్దతో కలిసి కూర్చుని ఒక నిర్ణయానికి వచ్చి దాని మీద అందరి యొక్క ఆమోదంతో కనుక ఆ నిర్ణయం తీసుకున్నట్టయితే కనుక ఉత్తరోత్తర ఆ నిర్ణయము సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. అది ఏమిటి, ఆ కీలకమైన పని ఏమిటి అనేది మీ కుటుంబాల్లో మీకు మాత్రమే తెలుస్తుంది. అయితే రాజకీయాల పరంగా చూసినట్టయితే మీ యొక్క నిర్ణయాలు తీసుకునేటప్పుడు పథకాలను నిర్ణయించడం కానీ, మీ సెల్ఫ్ నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఈరోజు జాగ్రత్త వ్యవహరించండి. గోప్యతను పాటించండి. ఎవరిని పడితే వాళ్ళని నమ్మే ప్రయత్నం ఈరోజు చెయ్యకండి.
కళలు, సినీ, టీవీ నటీనట వర్గం వారికి మంచి మంచి అవకాశాలొస్తాయి. మీరు ఏ పాత్రలైతే కోరుకుంటున్నారో అవి మీకు దక్కే అవకాశం ఈరోజు కనపడుతోంది. అయితే క్రీడాకారులు విజయం సాధిస్తారు, పతకాలు కూడా తెచ్చుకుంటారు. హస్తకళల వారికి ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. మీరు కస్టమర్స్‌ని కాపాడుకునే ప్రయత్నం చేసుకోండి. నాణ్యతను పాటించండి. అయితే కాంట్రాక్ట్‌దారులకు ఒప్పందాలు అనుకూలంగా ఉంటాయి. టెండర్ వేయడానికి మంచి సమయము. ఈరోజు టెండర్స్ వేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము ఈ నవగ్రహ ఆలయంలో శనేశ్వరుడికి పూజ చేయించుకొని నువ్వుల నూనె దీపం కనుక పెట్టుకున్నట్టయితే అభిషేకం చేసుకుని దీపం పెట్టుకున్నట్టయితే కనుక ఈ శనిగ్రహానికి సంబంధించినటువంటి ఏమైనా ఆటంకాలు కానీ ఒడిదుడుకులు కానీ మీ జీవితంలో ఉంటే కనుక తీరిపోయే పరిస్థితి. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన గోచారరీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులను కనుక చూసినట్టయితే చదువుపై ఆసక్తి పెరుగుతుంది. ఇతర వ్యాపకాలు తగ్గించుకుంటారు. చదువు యొక్క విలువ వీరికి ఈ రోజు తెలిసి వస్తుంది. ఉద్యోగస్తులకు పై అధికారుల మద్దతు లభిస్తుంది. వారి సపోర్ట్ సహకారాలు ఉంటాయి. ఇంక్రిమెంట్స్ వస్తాయి. శుభవార్తలు వింటారు. ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్తో కూడుకున్నటువంటి ప్రమోషన్స్ వస్తాయి. ట్రాన్స్ఫర్స్ కూడా మీరు అనుకున్న ప్రదేశానికి ట్రాన్స్ఫర్స్ అయ్యే అవకాశం కనబడుతోంది. వ్యాపారస్తులకు లాభదాయకమైన రోజు. ఈ రోజు మీరు ఏ పని చేయాలన్నా తప్పనిసరిగా ఈ రోజు ప్రారంభించండి. పోస్ట్ పోన్ చేసే ప్రయత్నం ఈ రోజు పెట్టకండి. వ్యవసాయదారులకు మంచి దిగుబడి వస్తుంది. లాభాలు వస్తాయి. రుణ ప్రయత్నం చేయాలి అని అనుకున్న వాళ్ళు ఈ రోజు తక్షణమే ఆ ప్రయత్నం చేయండి. ఆరోగ్యం చూసినట్టయితే గతంలో అనారోగ్య సమస్యలు ఉన్న వాళ్ళకి ఆరోగ్యం మెరుగుపడడంతో పాటు ఉత్సాహంగా ఈ రోజు కనపడతారు. మరీ దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళు మాత్రము ఈ రోజు డాక్టర్ పర్యవేక్షణ తప్పనిసరిగా తీసుకోండి. కుటుంబపరంగా చూసినట్టయితే శుభవార్తలు వింటారు. పెండింగ్ లో ఉన్న పనులు కూడా ఈ రోజు చేసుకోబోతున్నారు. సగంలో ఆగిపోయిన గృహ నిర్మాణం కానీ ఏదైనా సగంలో ఆగిపోయి ఉంటే ఆ పనులు ఈ రోజు ప్రారంభించే ప్రయత్నం చేయండి. సక్సెస్ సాధిస్తారు. రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి చూసినట్టయితే ప్రజాదరణ పెరుగుతుంది. ప్రజల్లోనూ అధిష్టానంలోనూ కూడా మీ పేరు ప్రఖ్యాతలు మారుమోగిపోయే అవకాశం ఉంది. ఏదైనా మీరు కీలకమైన నిర్ణయాలు తీసుకోవాలంటే కనుక ఈ రోజు తక్షణమే తీసేసుకోండి. సక్సెస్ సాధిస్తారు. ఐటీ రంగంలో ఉన్న వారికి కొత్త ప్రాజెక్ట్స్ వస్తాయి. ఆ ప్రాజెక్ట్స్ ద్వారా మీరు సాధించడం ద్వారా మీ పై అధికారులు మిమ్మల్ని మెచ్చుకుని మీ ప్యాకేజీ పెంచే అవకాశం కనబడుతోంది. మరికొంతమందికి వేరే కంపెనీలు, పెద్ద పెద్ద కంపెనీలు ఆఫర్స్ ఇచ్చి మిమ్మల్ని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు. వెంటనే ఆ అవకాశాన్ని వదులుకోకండి. అయితే కళలు, సినీ, టీవీ నటీనట వర్గం వారికి గుర్తింపు పెరుగుతుంది. పారితోషికం కూడా చక్కగా పెరుగుతుంది. క్రీడాకారులు విజయం సాధిస్తారు. పతకాలను తెచ్చుకుంటారు. హస్తకళలు లాభాలు పెరుగుతాయి. కస్టమర్స్ని కూడా పెంచుకునే ప్రయత్నం చేయండి. నాణ్యతా విలువలను పాటించండి. కాంట్రాక్టుదారులకు ఒప్పందాలు లాభపడతాయి. కాంట్రాక్టుల మీద సంతకాలు చేయాలన్నా, లేదా కొత్త కాంట్రాక్టులు తీసుకోవాలన్నా, లేదా టెండర్లు వేయాలన్నా, టెండర్లకి డేటు ఫిక్స్ చేయాలన్నా, ఈరోజు వీటి సంబంధించిన పనులు చేసినట్టయితే కనుక ఉత్తర మంచి లాభాలు తెచ్చుకునే అవకాశము, విజయాలు పొందే అవకాశం కనబడుతోంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము, శివాలయంలో మీ పేరుట ఏదైనా మీ కష్టం చెప్పుకొని, మీ యొక్క ఆటంకం చెప్పుకొని, మీ పేరు మీద శివుడికి అభిషేకం చేయించుకున్నట్టయితే ఆ ఆటంకం తొలగిపోయే పరిస్థితి గోచరిస్తోంది. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన గోచారరీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి మీనరాశి. మీనరాశిలో ఉండే విద్యార్థులు చూసినట్టయితే విద్యలో కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. విదేశాలు వెళ్లేందుకు ఈ రోజు మీకు వీసా రావడం కానీ, లేదంటే శుభవార్తలు వినడం కానీ జరిగే అవకాశం కనబడుతోంది. ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే మీరు అనుకున్న మార్పులు మీరు చేస్తున్న ఉద్యోగంలో ఈ రోజు పొందకపోవచ్చు. మరెప్పుడైనా ప్రయత్నం చేయండి. లేదంటే ఉద్యోగాలు మారాలన్నా, లేదా ఇంకొక స్థానానికి వెళ్ళాలన్నా దానికి సంబంధించిన ఏర్పాట్లు మరొక రోజు చేసుకోండి. ఈ రోజైతే స్తబ్దుగా ఊరుకోండి. అంత కలిసొచ్చే పరిస్థితి కనపడట్లేదు. వ్యాపారస్తులకు కొత్త పెట్టుబడులు పెట్టడానికి, విస్తరణ కోసము, లేదా అంటే ఒప్పందాలు చేసుకోవడానికి, వాటన్నిటికీ ఈ రోజు చాలా చక్కని అవకాశము. ఈ రోజు చేసుకున్న మీ ఒప్పందాలు ఉత్తర విజయాలు సాధించడము, లాభాలు తెచ్చిపెట్టడము, సక్సెస్ అవ్వడము, ఇలాంటివన్నీ జరిగే పరిస్థితి గోచరిస్తోంది. వ్యవసాయదారులకు వాతావరణం అనుకూలిస్తుంది. కొంతమందికి కొన్ని ప్రదేశాల్లో ఉండే రైతులకు వాతావరణం వల్ల ఇబ్బంది కలిగి పంట నష్టపోవడమో, లేదంటే పశువులు నష్టపోవడమో, ఏదైనా చిన్న ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. ఆరోగ్యం పట్ల చూసినట్టయితే చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు గోచరిస్తున్నాయి. పెద్దగా అనారోగ్య సమస్యలైతే ఈ రాశిలో ఉండే వారికి లేవు. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కలహాలు తొలగిపోతాయి. అన్యోన్యమైన వాతావరణం ఏర్పడుతుంది. ఐటీ రంగంలో ఉన్న వారికి చూసినట్టయితే కనుక కొత్త కొత్త కాంట్రాక్ట్స్
అంటే ప్రాజెక్టులు తీసుకోవడము, మీరు అంటే నిరుద్యోగులయ్యుండి వేరే దానికి ఎంఎన్‌సి కంపెనీస్‌కి వెళ్తామనో, లేదా కొత్త సాఫ్ట్‌వేర్‌లోకి వెడతామనో, ఏదో మీరు ఏ నిర్ణయం అయితే తీసుకొని గతంలో అది చెయ్యలేకపోయారో, దాన్ని ఈరోజు అమలుపరిచే ప్రయత్నం చేయండి. సక్సెస్ సాధిస్తారు. అయితే మీకు చెప్పదగిన పరిహారము ఈరోజు తప్పనిసరిగా ఉదయం శివాలయానికి వెళ్ళండి. కుదరలేని వాళ్ళు ఇంట్లోనైనా సరే శివుడి దగ్గరికి వెళ్ళి స్వామివారికి మీ యొక్క కష్టాన్ని కానీ, మీ యొక్క ఇష్టాన్ని కానీ చెప్పుకొని, కోరిక చెప్పుకొని, కాలభైరవాష్టకాన్ని వింటూ స్వామివారికి పూజ చేసుకున్నట్టయితే విశేషమైన ఫలితాన్ని పొందే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన ఫలితము, పరిహారాలు గోచారరీత్యా. ఇప్పుడు సంక్షిప్తంగా చెప్పవలసి వస్తే కుంభ, మీన, మకర రాశుల వారికి అనుకూలమైన ఫలితాలు కనబడుతున్నాయి. వృశ్చిక, మేష, కర్కాటక రాశుల వారికి జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి గోచరిస్తోంది. నమస్తే.